హరహర మహాదేవ శంభో శంకరహర. కాశీయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇంట్లో చేయి కడిగిస్తున్నాను. చేయి కడిగించటం అంటే ఏదైనా విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి సందర్భంలో ఇలా చేయి కడిగిస్తారు, అంటే భోజనాలు పెట్టుకుంటారనమాట. కాశీయాత్ర సంపూర్ణమైనటువంటి సందర్భంలో మనం ఏమేం చేయాలి, మేము ఏమేం చేసుకున్నాం, మా ఇంట్లో జరిగినటువంటి పూజ, అలాగే పారాయణాలు, ఇక్కడ ముత్తైదువుల యొక్క హడావిడిని అంతా కూడా మన వీడియోలోనైతే చూపిస్తానండి. ముందుగా కాశీయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఓపిక చేసేసుకొని ఒక మంచి రోజు చూసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని, అలాగే కాశీలో ఉన్నటువంటి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా దేవుడి దగ్గర పెట్టి అయితే పూజించుకోవడం జరిగిందండి. ఆ తర్వాత కాశీయాత్ర మనకు సక్సెస్ఫుల్గా కావాలి అని అంటే కాలభైరవుడికి ఖచ్చితంగా పూజ అనేది చేయాలి. అది మొదటిసారి అయినా సంపూర్ణమైనటువంటి సమయంలోనైనా చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అందుకోసమనే కాశీ కాలభైరవుడి కోసం అనేసి అన్నం వండేసేసి పెరుగన్నము పెట్టి అందులో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టాను. అలాగే వడమాల అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ వడలకు మధ్యలో రంధ్రం కూడా కంపల్సరీ ఉండాలి. అవి 5 కానీ 3 కానీ 9 కానీ 11 కానీ వెయ్యాలి. ఆ తర్వాత కాలభైరవుడి కోసం అనేసి ఇలా విస్తార్లో మనము పెరుగన్నం పెట్టేసిన తర్వాత దానికి వడమాల అనేది వేయాలండి. అదృష్టం కొద్దీ నల్లది కాలభైరవుడు అయితే రావడం జరిగింది, చక్కగా తినటం కూడా జరిగింది. సో దీంతో నా కాశీ యాత్ర సక్సెస్ఫుల్గా అయినట్టే అనేసి సగం వరకు తృప్తి చెందాను. ఆ తర్వాత కాశీ నుండి తీసుకొచ్చినటువంటి నీళ్లను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి దుర్గా మల్లికార్జున స్వామి వారి ఆలయంలో అయితే ఈ అభిషేకం చేయించుకున్నాను. తర్వాత అదే రోజున భూదేవి హిల్స్లో కొత్తగా ఈ 2026లో శివరాత్రి రోజున ప్రతిష్ఠించినటువంటి సోమసూత్రంతో కూడినటువంటి మరకతి శివలింగానికి కూడా మేము అభిషేకాన్ని అయితే ప్రశాంతంగా చేసుకున్నామండి. ఇది చాలా రేర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి గుళ్ళలో ఇది ఒకటి అనమాట. కొత్తది కదా, అందులోకి చాలా విశేషమైనది. అందుకోసం అనేసి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి జలము, అలాగే రుద్రాక్షలు అన్నీ పెట్టేసేసి చాలా చక్కగా అయితే మేము తృప్తిగా అయితే పూజ చేసేసుకున్నామండి ఇద్దరమే. ఆ రోజు అక్కడ ఇంకా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన పనులు జరుగుతున్నాయి అనమాట. పంతులు గారు రాలేకపోయారు, ఆ రోజు మేమే చేసేసుకున్నాం. ఆ తర్వాత ఇంకొక రోజున ఈ పారాయణ పెట్టుకున్నాను అనమాట. పారాయణ మనం ఆప్షనల్ అండి, కాకపోతే ఎలాగో భోజనాలు పెట్టుకుంటున్నాం కదా అని లలితా పారాయణ, మణిదీపేశ్వర పారాయణ, అలాగే శివాష్టోత్తరాలు అన్నీ జరుపుకోవడం కోసం అనేసి మణిదీపేశ్వర పూజ కూడా చేసుకోవాలని అనిపించింది. అందుకోసం అనేసి నేను ఒక రోజునైతే ఇంటి దగ్గర వాళ్ళకు నియర్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా, ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ, కొంతమందిని నా శక్తి కొలదైతే పిలుచుకున్నాను. ఇంట్లో అమ్మవారిని అలాగే అయ్యవారిని కూడా ఫోటోలు అన్నీ పెట్టేసుకొని చక్కగా దీపాలంకరణ చేసేసుకొని గణపతి పూజతో మొదలుపెట్టి ముందుగా లలిత సహస్రనామ పారాయణం చేశాను. అది కూడా కుంకుమ పూజ చేస్తూ ఆ తర్వాత మణిదీపేశ్వర పారాయణం కూడా చేశామండి. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు ఈ మణిదీపేశ్వర పారాయణ నేను అంతకుముందు 9 వారాలు చేసి ఉద్యాపన ఘనంగా చేసుకున్నానండి. కానీ ఇది మాత్రం ఈసారి చేయాలని అలా 9 దీపాలను పెట్టేసేసుకొని నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలని లలితా పారాయణం తర్వాత ఇలా మణిదీపేశ్వర పారాయణం ఈ వారం వరకే చేసుకున్నానండి. ఇలా చేసుకోవాలని మన సంకల్పం అనిపించింది. అలా పెట్టుకొని ఆ దీపాలను చూస్తుంటే అచ్చం అక్కడ మణిదీపంలో ఉన్నట్టుగానే అమ్మవారు ఆ వెలుతురులో మణిదీపేశ్వరంలో ఉన్నటువంటి భువనేశ్వరి దేవిలాగే అనిపించిందండి. ఆ తర్వాత కాలభైరవ అష్టకం కూడా చదువుకున్నాము. ఈ లోకమంతటికి జీవాధారమైనటువంటి అన్నపూర్ణేశ్వరిని స్మరించుకుంటూ అన్నపూర్ణాష్టకం కూడా చదువుకున్నాం. నా తనువు గగనాంశని మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి, నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ. నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ, నా
మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ. అమ్మను తలుచుకున్నాం కదా, మరి అయ్యను తలుచుకోకుండా ఉండగలమా? అందుకోసం అనేసి లింగాష్టకంతో అయ్యవారిని కూడా తలుచుకున్నాము. శకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహలేలమాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయ. ఒకవైపు మహిళా మనుల చేత పారాయణం జరుగుతూనే ఉంది, మరొక వైపు అమ్మవారికి జరగాల్సినటువంటి శాస్త్రోక్తమైనటువంటి విధి విధానాలతో పూజ కూడా జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారికి ధూపం. రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణమైన పార్వతి రామే తదియ నోములను మాకు సగి చీకటి బతుకున పాదము భవబంధములు బాపే బంగారము అనురాగ పాసముతో బంధించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. త్యాగిని చేసే లోకమాత పాదము మూడిని జ్ఞానిగా మార్చే ముద్దటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము అజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మా నీ పాదము. చాలా మంది అంటుంటారు నన్ను, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ట్రిప్పులు వేస్తున్నారు, బాగా దర్శనాలు చేసుకుంటున్నారని. అది ఎంజాయ్ చేయటం కాదండి, అది ఎంతో వ్యయ ప్రయాసాలతో ఉంటుంది. కానీ దైవభక్తిని అయితే ఎంజాయ్ చేయటం ఖచ్చితంగా నిజమే, కానీ అంత ఈజీ కాదండి. మామూలుగా ఎంజాయ్ చేయడానికి ట్రిప్పులకు వెళ్ళినట్టు కాదు ఈ యాత్రలకు వెళ్ళడం అంటే. నిద్రలు ఉండవు, సరైన మన ఫుడ్ దొరకదు, అసలు ప్రయాణంలో ఎక్కడము దిగటము, సామాన్లు మోసుకెళ్ళడము, ఆ టైమింగ్స్ ప్రకారమే ఉంటాయి కదా గుళ్ళు, వాటికి తగ్గట్టుగా మనం పరుగులు ఉరకలు వేయటము, అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదు. అక్కడ చన్నీళ్ళతో స్నానాలు చేయాల్సి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడుకోవాల్సి ఉంటుంది. డివోషనల్ ట్రిప్ అంటే ఎంజాయ్మెంట్ అయితే అస్సలు కాదండి. అసలు ఎంత ఓర్పు ఉంటేనో మనకు ఆ స్వామివారి అమ్మవారి దర్శనాలు అయితే కావని నా ఉద్దేశం. ఇంకా అలా వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎంత అలసట ఉంటుందో చూడండి. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ లత అండ్ సులోచన, మా ఆడపడుచు దమయంతి గారు, అలాగే భవానీ గారు, ఇలా ప్రతి ఒక్కరూ చేతులు వేసేసి వాళ్ళ చేతుల మీదుగా వండిన వంటలేనండి ఇవన్నీ. నేను ఒక పరమాన్నం మాత్రం వండాను అంతే. శోభా గారు ఇలా వీళ్ళే అన్ని సర్దారండి, మా ఫ్రెండ్స్ అందరు సర్దారు. నేనైతే ఒక ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏది ఇంత అందులో ఇన్వాల్వే కాలేదండి. వాళ్ళే అన్నీ తీసుకొచ్చి వాళ్ళే అన్నీ సర్దుకొని వాళ్ళే అంతా చేశారు. యాక్చువల్లీ క్యాటరింగ్కి ఇద్దాం అనుకున్నామండి, కానీ కొంతమందిని పిలుచుకుందామని అనుకున్నాను ఓపిక లేక. కానీ ఆ కొంచెం మందికి క్యాటరింగ్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారో లేదో అన్న డౌట్ ఒకటి, తిరగాలి ఒకటి, వాళ్ళకి చెప్పాలి, సరిగా రుచి కూడా ఎలా ఉంటుందో తెలియదు. పైగా బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి కదా, ఇన్ని ట్రిప్పులు వేసి వచ్చాము, ఇన్ని తిరిగేసి వచ్చాం కదా అని అనుకున్నాను. సరే బడ్జెట్ విషయం పక్కన పెట్టినా మళ్ళీ సరిపోతుందో సరిపోదో, కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు కదా, మన ఇంట్లో వండి పెట్టుకున్న తృప్తి అది వేరే ఉంటుంది కదా అని అనుకుని మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తే, ఎంతసేపు లావణ్య గారు మన తలో చేసిందంటే ఈజీగా అయిపోతుంది, మీకు ఎందుకు, మీకు పూజ సామాగ్రి సర్దుకోండి అంతే, మేము చూసుకుంటామని ధైర్యం ఇవ్వటంతో ఇంకా అన్ని సర్దితే నిజంగానే వాళ్ళే అన్నీ సర్ది పెట్టారండి. ఈవెన్ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికక్కడ గిన్నెల్లో సర్దేసి మిగతా ఆ గిన్నెలన్నీ కూడా పెట్టేసేసారు. అంత బాగా చేశారనమాట. ఇవాళ సర్దేసేసి ఇక పూజ నైవేద్యానికి అయితే అన్ని ప్లేట్లలో వాళ్ళే తీసుకొచ్చి అక్కడ నైవేద్యాలు కూడా పెట్టారు. ఆ తర్వాత అందరం కలిసి సంతోషంతో అమ్మవారికి అయితే హారతి ఇవ్వటం జరుగుతుంది. చూడండి. జయ శుభకారిణి
అమ్మవారికి హారతులు ఇచ్చాక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భోజనాలకు సిద్ధమయ్యారు. భోజనాలు చేస్తూ చక్కగా కాశీ యాత్ర విశేషతలు, అక్కడ స్వామివారికి దర్శనం ఎలా అయింది, అక్కడి విషయాలన్నింటిని గురించి డిస్కషన్ చేసుకుంటూ సంతోషంగా ఆస్వాదించారన్నమాట. ఫుడ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ క్రెడిట్ అంతా లత గారికి, సులోచనకి దక్కుతుందని చెప్పాలి. చాలా బాగా చేశారన్నమాట. భోజనాల తర్వాత నా శక్తి కొలది వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, రవికల గుడ్డ, అలా అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి కొన్ని వస్తువులను కూడా ఇవ్వటం జరిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వచ్చిన వాళ్ళందరూ నాకు ప్రత్యేకంగా ఈ పూజలో మాత్రం అమ్మవార్లే దిగి వచ్చారా అన్నట్టుగా అనిపించిందండి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. అలా నాకే కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు వెళ్ళి వచ్చినా కానీ మేము వెళ్ళి వచ్చినట్టుగా అనిపిస్తుందండి. మళ్ళీ అందరం కలిసి ఒక ట్రిప్ వేద్దాం కాశీకి. మీకైతే అన్నీ తెలుసు కదా, చూసి వచ్చారు కదా 2 సార్లు, అందుకోసం అని మళ్ళీ వెళ్దామండి అనేసి అన్నారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి పూజలో ది బెస్ట్ అండ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ కాశీ యాత్ర సంపూర్ణంగా అయిందనేసి నాకు అనిపించింది. ఈ పూజతో చాలా సంతోషంగా అనిపించిందండి. కొంతమందినే పిలుచుకున్నానని నేను అనుకున్నాను, కానీ మా ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు వస్తుంటే మా ఈ చిన్ని గూట్లో నుంచి ఇన్ని పిచ్చుకలు బయటకు వచ్చాయా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి వీడియో చూస్తుంటే నాకు. తర్వాత నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ మా ఫ్రెండ్స్ మా ఇల్లు ఎంత చిన్నదైనా అడ్జస్ట్ అయ్యి ఆ పూజని సక్సెస్ఫుల్ చేస్తారండి. నాకు ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఈ చిన్నింట్లోనే వరుసగా ఒక్కొక్క ట్రిప్పులు వేస్తూ ఒక్కొక్క ట్రిప్పుల్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళైతే పసుపు బొట్టలు అయితే తీసుకున్నారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ఏ వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నా, మనదీపేశ్వర పూజ చేసుకున్నా, వైభవలక్ష్మి పూజ చేసుకున్నా ఈ ఇంట్లోనే, ఈ చిన్న గూట్లోనే నేను చేసుకుంటాను. అందులోనే అడ్జస్ట్ అయ్యి ఒక రూమ్లోకి ఒకరు మారుతూ ఉంటారనమాట. మారుకుంటూనే ఇందులో చేసుకుంటారు. వాళ్ళు ఆ పూజకి ఇచ్చేటువంటి ప్రయారిటీ అనమాట. హంగులు ఆర్భాటాలు ఏం అవసరం లేదని మరోసారి నిరూపిస్తారు మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా. ఇది నాకు చాలా సంతృప్తిని అయితే ఇస్తుందండి. ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు విషయం ఇక్కడ. ఇల్లు చిన్నదైనా మన మనసు అనేది విశాలంగా ఉండాలనేది మరోసారి ప్రూఫ్ చేస్తారు మా ఫ్రెండ్స్ కానీ, నియర్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ. నేనేదో కాశీ యాత్రకి వెళ్ళొచ్చాననేసి అందరికీ పండు తాంబూలం నాకున్నంతలో భోజనాలు పెట్టుకుంటే నాకు తెలియకుండానే వీళ్ళందరూ బట్టలు, శాల్వాలు తీసుకొచ్చి పెట్టారండి. ఇదేంటి విచిత్రంగా రివర్స్ చేస్తున్నారు అనేసి అనంటే, లేదు, ఆ కాశీ విశ్వేశ్వరుడి, అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షి అమ్మవారి అనుగ్రహం మీకు ఎలా కలిగిందో మాకు కూడా అలాగే కలగాలని ఉద్దేశంతో మేము పెడుతున్నాము అనేసి అయితే ఇలా నన్నైతే రివర్స్లో షాకింగ్ గురి చేశారండి. చూడండి మా ఇంట్లో నుంచి ఎంతమంది వచ్చారో. అసలు కొంచెం మంది అనుకున్నాను, నేను అనుకున్న దానికంటే చాలామంది ఎక్కువ వచ్చారు. కొంచెం మందిని పిలుచుకున్నాను. యాక్చువల్గా రారు అని అనుకున్న వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అనుకోకుండా వచ్చిన వాళ్ళే, ఆ రోజే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు సర్ప్రైజ్ అనమాట వీళ్ళు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని పూజలు చేసుకున్నాను కానీ ఇంత సాటిస్ఫాక్షన్ అయితే నేను అయిపోయిన తర్వాత కూడా ఈ అనుభూతి ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాను. మర్చిపోలేనేమో. ఇక పైన కూడా ఇలాంటివే జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. సాక్షాత్తు అమ్మవారి స్వరూపాల్లాగే అనిపిస్తుంది నాకు. ఇంతమంది మా ఇంట్లో పట్టారా అనేసి నాకు అనిపించింది. నాకే కాదు, నా స్టేటస్లో పెట్టుకుంటే నాకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు కూడా అడిగారు, ఇంతమంది మీ ఇంట్లో పట్టారా అనేసి. నిజమే కదండి. ఇక ఇదండి కాశీకి వెళ్ళొచ్చాక మా ఇంట్లో చేయి కడిగించుకున్న పూజ అండి. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు ఎవరైనా కానీ కాశీకి వెళ్ళొస్తే ఇలాగే పూజ చేయించుకున్నారా, లేదా ఏదైనా డిఫరెంట్ పద్ధతులతో చేశారా అనేది మీకు వీలైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాదీ సాల్వి. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమ శివాయ.